तेलंगाना न्यूज़ टुडे में आपका खैर मकदम है। आइए देखते हैं आज की ये अहम खबर। गांजा फरोख्त करने वाली गैंग गिरफ्तार। जगतियाल जिले एसपी अशोक कुमार ने प्रेस कॉन्फ्रेंस में बताया कि इस गैंग से 6.5 किलोग्राम गांजा और 3500 रुपये जब्त कर लिए गए। मुलजिम बटनी अजय, दुर्गम रामू और दुर्गम संजय ने एक गैंग बनाकर 2 साल से गांजा बेच रहे थे। पुलिस स्टेशन में एनटीपीए एक्ट के तहत मुकदमा दर्ज किया गया था। इनमें चंदू और वेंकटेश को पुलिस ने गिरफ्तार करके रिमांड पर भेज दिया था। तब से रामू फरार था। जब पुलिस इसकी तलाश कर रही थी तो रामू के साथ रियासत ओडिशा और रियासत आंध्र प्रदेश के विजयनाग, दिनेश कुमार, पुरुषोत्तम नजर आए। जब इन तीनों को हिरासत में लेकर तफ्तीश की गई तो इनके पास से 6 किलो 90 ग्राम गांजा, 3500 रुपये और 3 सेलफोन जब्त किए गए। पुलिस ने मुलजिमान को गिरफ्तार करते हुए रिमांड पर भेज दिया। जगतियाल डीएसपी रघुचंद्र धर्मपुरी, सीआई रत्ना रसेम रेड्डी, एसएसआई उदय कुमार, सतीश, कांस्टेबल रमेश नायक, पुरनसाई रमेश, रामास्वामी, अशोक एमडी, सलीमुद्दीन, वेंकटैया और नवीन, जिन्होंने इस केस में कुलीदी रोल अदा किया, एसपी अशोक कुमार ने इन्हें इनामात से नवाजा। जगतियाल जिले से मोहम्मद यूनुस की यह खुसूसी रिपोर्ट। సో ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ భాగంగా ఒక ఇంట్రెస్టెడ్ డ్రగ్ ర్యాకెట్ మన ధర్మపురి పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. దీంట్లో 3 అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు నిన్న. దీంట్లో 1 పెడ్లర్ ఈజ్ ఫ్రమ్ ఒడిశా అండ్ అదర్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బాయర్ మన వాళ్ళు ఉన్నారు, ఈ ధర్మపురి మండల్ వాళ్ళు, దొంతాపూర్ విలేజ్ వాళ్ళు. సో డీటెయిల్గా చెప్పాలంటే 4th రోజు ఒక కేసు అయింది ఎన్డీపీఎస్ ఇక్కడ మన ధర్మపురి పిఎస్ లిమిట్లో. దీంట్లో 3 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో ఒక అతను దుర్గం రాజు, వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాను. నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టుకోవడానికి మన టీం వెళ్ళింది, ధర్మపురి పోలీస్ టీం వెళ్ళింది. అదే క్రమంలో ఇంకా 2 మంది మనకి దొరికారు. ఒక అతను దినేష్ కుమార్, హీ ఈజ్ ఫ్రమ్ రాయగఢ్ ఒడిశా, అండ్ సెకండ్ పర్సన్ గుజ్జాల పురుషోత్తం, హీ ఈజ్ ఫ్రమ్ విజయనగరం ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళతో సహా 6.03 kg గాంజా దొరికింది అండ్ 3 మొబైల్ ఫోన్స్ ఆర్ ఆల్సో సీజ్డ్ and net cash 3.5 thousand also was seized. So mainly ఈ ఇద్దరు దినేష్ అండ్ గుజ్జాల పురుషోత్తం వాళ్ళు ఇక్కడ వాళ్ళ గాంజా బిజినెస్ డెవలప్ చేయాలి, ఎట్లా ఈ ఏరియాలో గాంజా బిజినెస్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. ఈ ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు ఇంటర్గేషన్ తర్వాత మనకి తెలిసింది. సో వాళ్ళు ఈ రాము అండ్ ఇంకా ఈ చందు అండ్ గొల్ల వెంకటేష్, దినేష్ అండ్ సంజయ్తో కూడా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఉన్నారు. సో ఇన్ దాట్ వే దే ప్లాన్ టు యాక్చువల్లీ ఇంక్రీజ్ దేర్ బిజినెస్ హియర్ అండ్ ఇన్ దాట్ వే యస్టర్డే వెన్ దే హ్యావ్ కమ్ హియర్ వాళ్ళు 3 పర్సన్ మనకి దొరికారు. ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తాయి, సంజయ్ అండ్ అజయ్. సో ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేశాను, దీనికి ఒక ఎన్డీపీఎస్ కేసు ధర్మపురి పిఎస్లో. సో ఫర్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మెనాన్స్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింజెంట్ మెజర్ తీసుకుంటున్నారు. సో దీంట్లో మనం కూడా ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాం. యాంటీ డ్రగ్ కమిటీలో మనం ఈ వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, నేను స్వయంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. సో అక్కడ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి యాంటీ డ్రగ్ కమిటీ కూడా
ఫామ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అ న్యూ ఇనిషియేటివ్ దట్ వీఆర్ టేకింగ్. సో ఇన్ దిస్ టీచర్స్, స్టూడెంట్స్, non-teacher staff of that school, they will, and other persons who are important in that school and institution, they will be part of that committee. దీంట్లో విలేజెస్ కూడా వీఆర్ థింకింగ్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ కమిటీ. ఆల్రెడీ మనం విలేజ్ మీటింగ్ కూడా చేస్తున్నాం. అక్కడ కూడా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో అక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కమిటీ, దీంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్, విలేజ్ ఎల్డర్స్ వాళ్ళు ఉంటారు, యూత్ పిల్లలు కూడా ఉంటారు ఆ కమిటీలో. సో విత్ దాట్ కమిటీస్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అండ్ వీల్ కెన్ generate awareness through this community awareness, various programs. So మీడియా మిత్రులు కూడా మన తరఫు నుంచి అదే రిక్వెస్ట్, మీరు కూడా దీనికి పార్టిసిపేట్ చేయండి అండ్ మీ సహయోగ్ మనకి కావాలి. అండ్ యూ హ్యావ్ బెటర్ నెట్వర్కింగ్ దెన్ మెనీ అదర్ డిపార్ట్మెంట్. సో ఆ నెట్వర్క్కి మనకి కూడా యూజ్ చేయడానికి యూ కోఆర్డినేట్ విత్ అస్ సో దట్ వీ కెన్ యూజ్ దట్ నెట్వర్క్. అండ్ ఈ డ్రగ్ మెనాజ్ మన సొసైటీతోనే మనం క్లీన్ చేయాలి, అదే ఉద్దేశం. మనం దగ్గరే కలిపి మనం చేద్దాము. ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మన దగ్గర చేద్దాం. సో దీంట్లో మెయిన్ person who has led this team was mana DSP Jagtyal garu, D Raghuchandra, and CI A Narsimha Reddy, SI P Uday Kumar, SI Golapalli Satish, and our police constables Ramesh Nayak, Purna Sai, M Ramesh, Ramaswamy, Ashok MD Salimuddin, Venkataya, Naveen, and other staffs. So they all will be rewarded for their efforts and hard work. So they have maintained a good networking here for getting the information of any kind of this ganja selling and buying, and we are getting information and we are working on it. In coming days also we will be very tight on this menace, and definitely we will able to clear this evil from our society. Thank you. अब दीजिए इजहारुल हक को इजाज़त। मिलते हैं अगले खबर के साथ, तब तक के लिए हमारे चैनल को लाइक, कमेंट, शेयर करना ना भूलें। अल्लाह हाफिज़।